హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఈ రోజు మనం డేటా హ్యాండ్లింగ్ సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకి ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకి ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో అయితే వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనం సో పేపర్స్ చూసుకున్నట్లయితే రోజు రోజుకి టఫ్నెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి సో ఇటువంటి సమ్స్ అనేవి ఎక్కువగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నార్మల్ గా ఉండే అందరూ చేయగలుగుతారు. కాస్త టఫ్గా ఇచ్చినప్పుడే మనకి కాంపిటీషన్ ఉండే వాళ్ళందరూ కూడా తుండిపోతారు అనమాట. సో అందుకోసమని కాస్త టఫ్గా ఉండే సమ్స్ అనేవి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రీవియస్ క్లాస్ లో మనం చాలా ఎక్కువగా మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా 1 by 1 ఒక్కొక్కటి కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సమ్స్ అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ లోకి అయితే మనం వచ్చేద్దాం. సో ఈ రోజు మనం సో ఈ మోడల్లో సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో 1 by 1 ఒక్కొక్కటి కూడా. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చూసినట్లయితే ఫస్ట్ ప్రశ్న, అభినవ్ స్కోర్ ద ఫాలోయింగ్ మార్క్స్ ఇన్ ఏ టెస్ట్. అయితే అభినవ్ అనేవాడు సో ఇక్కడ ఏవైతే మనకి మార్క్స్ ఏమి ఉన్నాయో ఆ టెస్ట్ లో రావడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అసలు ఏం సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి, సో అతని మార్క్స్ అనేవి విధంగా వచ్చి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో సైన్స్ 60 మార్క్స్ కి తనకి 45 మార్క్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ సోషల్ సైన్స్ లో 50 మార్క్స్ కి 42 మార్క్స్ అనేవి రావడం జరిగింది. మ్యాథమెటిక్స్ లో మనకి 100 మార్క్స్ కి 96 మార్క్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ టేబుల్ చార్ట్ లో మనకి సో ఈ డేటా అనేది ఇవ్వడం జరిగింది. అభినవ్ ఒక స్కోర్ కార్డ్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకి ప్రశ్న అనేది ఏం అడిగారు ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో హిస్ యావరేజ్ స్కోర్ ఇన్ ద టెస్ట్ వాజ్ అని చెప్పేసి అడిగారు. అయితే అతని యొక్క యావరేజ్ స్కోర్ అనేది ఎంత అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. అయితే యావరేజ్ స్కోర్ అడిగేటప్పుడు మనకి యావరేజ్ అనేది చేయడం వచ్చినట్లయితే చాలా ఈజీగా చేస్తాం. సో ఇక్కడ ఏవైతే మనకి లాస్ట్ మార్క్స్ అనేవి ఉన్నాయో సో లాస్ట్ మార్క్స్ అన్ని కూడా ప్లస్ చేసి సో 3 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 3 చేసినట్లయితే మనకి సో యావరేజ్ స్కోర్ అనేది వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్ లో చూసినట్లయితే పర్సెంటేజెస్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు పర్సెంటేజెస్ మనం చేసేటప్పుడు అప్పుడు కూడా మనం యావరేజ్ గా ఏవైతే మార్క్స్ ఉంటాయో వీటి యొక్క పర్సెంటేజ్ చేసేసి మనం ఏం చేస్తాము సో వాటి యొక్క యావరేజ్ అనేది చేద్దాం. ఓకే, కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు చేసే మిస్టేక్ ఏం చేస్తారంటే మాక్సిమం మార్క్స్ అన్ని కూడా ప్లస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏవైతే మనకి మార్క్స్ అనేవి ఇవ్వటం జరిగింది ఇవన్నీ ప్లస్ చేస్తున్నారు. సో ఈ టోటల్ కి ఏం చేస్తున్నారు పర్సెంటేజెస్ చేసేసి ఆ పర్సెంటేజ్ వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఏదైనా కనిపించినట్లయితే దాన్ని టిక్ చేస్తారు. లేకపోతే దానికి దగ్గరగా ఉన్నా సరే దగ్గరగా అని చెప్పేసి అని టిక్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ అనేవి మేము కండక్ట్ చేయడం అయితే జరిగిందో ఆ ఎగ్జామ్స్ లోని సో ఇటువంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది 90% మెంబర్స్ అనేవాళ్ళు తప్పులు అయితే చేస్తున్నారమ్మా. సో ఆ విధంగా చేయదు. ఇక్కడ ఏమన్నాడు మనకి హీస్ యావరేజ్ స్కోర్ ఇన్ ద టెస్ట్. ఓకేనా. సో యావరేజ్ స్కోర్ అడిగేటప్పుడు ఈ మూడింటిని మనం ఏం చేస్తున్నాం ఇండివిజువల్ గా ప్లస్ చేసి డివైడెడ్ బై 3 చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఇచ్చాడుగా కాబట్టి సో అప్పుడు ఏం చేస్తాము ఇండివిజువల్ గా ఈ మూడిటి యొక్క పర్సెంటేజ్ కూడా మనం ఏం చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసి సో అప్పుడు పర్సెంటేజెస్ యావరేజ్ అనేది మనం తీసుకున్నట్లయితేనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము సో 1 by 1 ఒక్కొక్కదాని యొక్క పర్సెంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ లో తనకి ఎన్ని మార్కులు వచ్చాయి సో 60 మార్క్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ మనకి ఏంటి సో 60 మార్క్స్ టోటల్ మార్క్స్. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి తనకి 45 మార్క్స్ అనేది రావడం జరిగింది. రైట్. సో ఇదే మనం వేసుకున్నాం. సో 45 by 60. సో ప్రీవియస్లీ మనం పర్సెంటేజెస్ క్లాసెస్ చెప్పినప్పుడు అసలు పర్సెంటేజ్ అనేది మార్క్స్ దగ్గర ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో సో క్లియర్ గా చెప్పాను. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము ఇక్కడ ఇంటూ అనేది పెట్టుకున్నట్లయితే మనకి పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుంది. రైట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ జీరోకి క్యాన్సిల్ అయింది. అగైన్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఓకే, క్యాన్సిలేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో స్టార్టింగ్ నెంబర్ సిస్టమ్ లో కానీ సో ఆ తర్వాత వచ్చే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ లో కానీ మనకి అంత అవసరం లేకపోయినా సరే ఫ్రాక్షన్స్ అనే లెసన్ వచ్చినప్పటి నుంచి మనకి ఏదైతే క్యాన్సిలేషన్స్ అనేవి ఉంటాయో క్యాన్సిలేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ప్రత్యేకించి మీరు ప్రాక్టీస్ చేయవలసి అయితే ఉంటుంది. టేబుల్స్ అనేవి పర్ఫెక్ట్ గా 20 టేబుల్స్ వచ్చాయంటే చాలా ఈజీగా మనం క్యాన్సిలేషన్స్ అనేవి చేసేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం. సో జీరోకి ఫస్ట్ క్యాన్సిల్ అనేది అయిపోయింది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో ఈ రెండు కూడా ఇప్పుడు క్యాన్సిలేషన్స్ అవుతాయి కాబట్టి సో 6 ఎంతో మనకి వద్ది సో 2 3s are. ఓకే, సో రెండు కూడా 2తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి సో 2 3s are 6, అలాగే మనం 2 5s are 10. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 3 అనేది 45తో మనకి క్యాన్సిల్ అవుతుంది. ఎనీ టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుంది 3 1s are 3 15s are.
సో 15 తో మనకి క్యాన్సిల్ అయింది. సో 15 5 మనకి ఎంతమ్మా, సో 75 అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో 75% అనేది దానికి సైన్స్ లో ఏంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు సోషల్ సైన్స్ మనం చూసుకున్నట్లయితే 42 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 50కి. సో ఇది మనం చేద్దాం. సో 42 బై సో 50 అనేది మనం చేసుకున్నట్లయితే ఇంటూ 100. ఓకే, సో 51 52 మనకి క్యాన్సిల్ అయింది. అండ్ ఫైనల్లీ 42 ఇంటూ 2 సో ఎంత అవుతుంది మనకి, సో 84 అనేది రావడం జరుగుతుంది. సో 84% అనేది మనకి సో రావడం అయితే జరిగింది. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది, సో 100 మార్క్స్ కి 96 మార్క్స్ వచ్చాయి కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 100 ఉంది కాబట్టి సో 96% అనేది ఇది అవుతుంది. సో ప్రత్యేకించి మనం పర్సంటేజ్ అనేది కట్టవలసిన అవసరం లేదు. సో టోటల్ 100 ఉంది కాబట్టి సో 96% అనేది మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏమన్నాడు, హిజ్ యావరేజ్ స్కోర్ ఇన్ ద టెస్ట్ వాజ్ అని చెప్పి అడిగాడు. అయితే ఈ స్కోర్ తన యొక్క యావరేజ్ స్కోర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతలో మనం సో ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే పర్సంటేజెస్ కాబట్టి సో 75 ప్లస్ 84 ప్లస్ అలాగే మనకి సో 96 అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. సో టోటల్ గా మనకి 3 నెంబర్స్ కాబట్టి యావరేజ్ చేసేటప్పుడు బై 3 అనేది చేద్దాం. సో 75 ప్లస్ 84 ప్లస్ 96 మనం చేసినట్లయితే 255. సో ఇక్కడ వేద్దాం. సో 200 సో 55 అనేది మనకి రావడం జరుగుతుంది బై 3. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ అనేది మనం చేసుకున్నట్లయితే సో 3 తో మనం సో 255 మనం క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, సో 85 మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో 85 మనకి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో 85% మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో మనకి 85, సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనం ఆన్సర్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో స్టూడెంట్స్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం డేటా హ్యాండ్లింగ్ సంబంధించి సమ్స్ అనేవి చేయడం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా మనం చేసినట్లయితే కాస్త కష్టంగా ఉండే సమ్స్ మనకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి సో మనకి ఇలా ఒక 6 మినిట్స్ అలా పెట్టండి, 6 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ పెట్టండి. సో మీరు ఎగ్జామినేషన్స్ లో చేసేటప్పుడు విత్ ఇన్ 2 to 3 మినిట్స్ పడుతుంది అనమాట. ఇటువంటి సమ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనకి సో మార్క్స్ పోయే అవకాశం అయితే ఉండదు అనమాట. సో ఫర్దర్ క్లాసెస్ లో మనం మరికొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం. ఓకేనా.